ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను చూపించే ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ, అలాగే చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అన్నమాట. మన ఇంట్లో ఏమీ లేనప్పుడు పిల్లలు స్వీట్ ఏమన్నా అడిగినప్పుడు మాత్రం ఈ రెసిపీ చేసుకోండి. చిన్న పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. అందుకు నేనే హామీ. నిజంగా చెప్తున్నానండి, నమ్మట్లేదా? ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఇలా కడాయి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక మామూలుగా మెజర్మెంట్ పరంగా చెప్తాను చూడండి. ఒక గ్లాస్ అయితే సూజీ రవ్వ తీసుకున్నాను. అందులోకి ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఘీ అయినా ఆయిల్ అయినా ఏదైనా యాడ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇలా రోస్ట్ చేసుకోవాలండి. ఎలాగంటే ఈ రవ్వ అనేది అదేనండి, ఇది బొంబాయి రవ్వ అన్నమాట. సూజీ రవ్వ కూడా అంటారు కదా, అదేనండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ పాలు యాడ్ చేసుకోవాలండి. అలా పాలు కూడా ఇందులోకి బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలా కలిపేసుకొని ఆ తర్వాత వాటర్ అనేది యాడ్ చేయాలి. నేను యాడ్ చేసుకున్న కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతో 2 గ్లాసులు నీళ్ళు అన్నట్టు. కొంచెము రవ్వ అనేది మంచిగా ఉడికిపోవాలండి. మనం పచ్చిగా పెడితే కనుక వాళ్ళకి స్టమక్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి కదా, అందుకనే రవ్వ అనేది మంచిగా ఉడకనివ్వాలి. ఎటువంటి ఎక్కువ ఇది కూడా పట్టదు టైము. ఎంత నీళ్ళు వేసినా కొంచెం మంచిగా తొందరగానే గట్టి పడుతుంది. ఇది సూజీ రవ్వ కాబట్టి. ఇలా గట్టి పడిన తర్వాత కోవాలాగా తయారైంది కదా, ఇప్పుడు ఈ కోవా చల్లారాలండి. ఇందులోకి చక్కెర అయితే యాడ్ చేయలేదు, చివర్లో యాడ్ చేయాలి, అందుకనే పక్కనైతే పెట్టేశాను. ఇలా చల్లార్చుకుంటూ పెట్టుకోవాలి. చూస్తున్నారా, ఇలా కొద్దిసేపటికి మనం కలుపుతూనే ఉండాలి. దగ్గర పడుతూ ఉంటుంది. ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉండాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని అందులో మనం ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నాను. దానికి ఒక కప్పు చక్కెర అయితే యాడ్ చేశానండి. లేదు మేము కొంచెం స్వీట్ ఎక్కువగా తింటాం అనుకుంటే ఇంకొంచెం చక్కెర అనేది యాడ్ చేసుకోండి, అది మీ ఆప్షనల్. ఆ తర్వాత ఇలాచీ కూడా యాడ్ చేయాలండి. మా అమ్మ చిన్నప్పుడు ఇలానే ఇలాచీతో పాటు ఇలాచీ తొక్క ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసేది. నాకైతే అదే అలవాటైంది. అందుకనే ఇలాచీ తొక్కని కూడా నేను అందులోకి వేసేస్తూ ఉంటాను ఇలా చక్కెర పాకం చేసేటప్పుడు. ఇప్పుడు పాకం పూర్తిగా కూడా లేదండి, గులాబ్ జామున్ కన్సిస్టెన్సీలో ఉంటుంది కదా పాకం, ఆ లెవెల్లో ఉంది. ఆ పాకాన్ని కూడా పోసుకొని ఇదిగోండి ఇలా స్టవ్ వెలిగించి ఇలా మంచిగా కలుపుతూనే ఉండాలి. చూస్తున్నారా, దగ్గర పడిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి, ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎందుకు అలా కలుపుకోవాలంటే మనం వేసుకున్న ఈ చక్కెర పాకం ఈ మిశ్రమంలోకి బాగా బ్లెండ్ అయిపోవాలి. అంతవరకు మనం మంచిగా కలుపుతూనే ఉండాలి. లేకపోతే సరిగ్గా బ్లెండ్ కాకపోతే అంత టేస్ట్ అనేది ఉండదండి. అలాగే ఎలా అంటే ఉండలు కట్టకుండా ఉండాలి. అంత బాగా నీట్గా బ్లెండ్ అయితే చేసుకోండి, మీకు ఓపిక వచ్చేంత వరకును. ఇదిగోండి నేను ఇలా మరిగిస్తున్నాను. అందులో కొంచెం గట్టి పడాలి కదా, మనం ఇప్పుడు చక్కెర పాకం అనేది యాడ్ చేసాము. అది కొంచెం దగ్గర పడేంత వరకు మళ్ళీ కొద్దిసేపు ఇలా గ్యాస్ స్టవ్ మీదనే మరిగించుకుంటూ కలుపుకోవాలి. మీరు కలుపుకోకపోతే కనుక ఇలా మాడిపోతుంది. గ్యాస్ దగ్గరే ఉండండి, ఏం కాదు, 10 నిమిషాలే అయిపోతుంది కదా. ఇదిగోండి ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇందులోంచి సగం అయితే పక్కన తీసుకుందామండి. మిగతా సగం అయితే ఇలా బాండ్లీలో ఉంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి, ఆ తర్వాతనే తీసుకున్నాను. ఇప్పుడు వీటిలోకి నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసి ఇలా కలిపేసుకుంటున్నానండి. మంచిగా నీట్గా కలిపేసుకొని ఇదిగోండి ఇలా ఉంచుకున్నాను. ఇప్పుడు నేను పక్కన ఉంచుకున్నా కదా, దాన్ని ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఫస్ట్ ఘీ రాసేసుకొని, నేను ఫస్ట్ ఫుడ్ కలర్ని కలుపుకున్నా కదా, దాన్ని కింద మంచిగా రొట్టెలాగా తిక్కుకొని శర్వపిండిని ఎలా తిక్కుకుంటాం అలా. ఆ తర్వాత అందులోకి పైన వైట్గా ఉంది కదా, మనం సుజీ రవ్వనేనండి పక్కన ఉంచుకున్నాము కదా బాండ్లీలో, అవి రెండింటిని ఇలా కలిపేసుకొని ఇంకొకసారి ప్లేట్ తీసుకొని ఇలా బోర్లా పెట్టించి ఇలా 1-2 సార్లు ట్యాప్ చేస్తే ఇలా ఊడిపోతుంది. చూస్తున్నారా, చాలా అస్సలు బేక్ చేయకుండా ఇంట్లో చేసుకునే ఈ రెసిపీ చాలా సింపుల్ కదా. ఎంత బాగుందో కదా, నిజంగా నాకైతే చాలా నచ్చింది. మా పిల్లలకి అసలు చెప్పనవసరమే లేదు. మా పాప అయితే ఎంత బాగుందమ్మా స్వీట్, నేను అడిగినప్పుడల్లా చేసి పెట్టు అని చెప్పింది. మీ పిల్లలు కూడా ఇలా ఇంట్లోనే తినడం అలవాటు చేసుకోవాలంటే మీరే ఒక చెఫ్గా ఇంట్లో మారి మంచి మంచి రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉండాలి. కావాలంటే
మంచి రెసిపీస్ కావాలంటే నా వీడియోని ఫాలో అప్ అవ్వండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ రెసిపీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాల్సిందే. మా పిల్లలు అయితే నాకు 10/10 వేశారు. దీనికి మార్క్స్ మీరు ఎంత వేయగలరో కామెంట్ చేయండి. చూస్తున్నారా ఎంత బాగుందో? నాకైతే అసలు చాలా బాగా నచ్చింది. అంటే మనకు బయట కొన్న స్వీట్ టైపే ఉంది కదా.